Hi, greetings to all. Welcome back to my channel, English teacher at the rate of rhyming Raja. So, మనం గత వీడియోలో in the previous class, we discussed past simple tense in detail. Past simple tense యొక్క స్ట్రక్చర్, సో అసర్టివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనం చేసిన పనులను గురించి, గతంలో చేసిన పనులను గురించి ఇంగ్లీష్లో ఎలా రాయాలో, ఎలా మాట్లాడాలో సవివరంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూసిన వారికే ఈ వీడియో అర్థమవుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూస్తే బాగుంటుందని నా సలహా. ఇప్పుడు మనం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద నెక్స్ట్ టెన్స్, దట్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వెళ్ళిపోదాం. మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది, దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, దాని స్ట్రక్చర్ ఏంటిది, సో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా ఎలాంటి యొక్క పనుల గురించి చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం అనేది డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ చూద్దాం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇన్ దిస్ వి సీ స్ట్రక్చర్స్, ఎగ్జాంపుల్స్, క్లోజ్. Same like the previous tense, we discussed assertive sentence, negative sentence, interrogative sentence, negative interrogative sentence also. Okay. So definition and clues. అంటే వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటిది? సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఎలాంటి క్లూస్, ఆధారాలు మనకు ఉంటాయి. అర్థమైందా? సో యూజ్డ్ ఫర్ యాక్షన్స్ దట్ వర్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో జరుగుతున్నటువంటి పనులను చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇట్ యూస్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ వాస్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఏదో ఒక సమయంలో జరుగుతున్నటువంటి పనుల గురించి చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐడెంటిఫై చేయడానికి, గుర్తుపట్టడానికి ఎలాంటి క్లూస్, ఎలాంటి ఆధారాలు మనకు ఉంటాయంటే వైల్, వెన్, ఎట్ ద టైమ్, ఎస్టర్డే ఎట్ 5 PM. సో ఇలాంటి క్లూస్ ని యూజ్ చేసి మనము ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం గుర్తుంచుకోవచ్చు లేదా గుర్తుపట్టచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే ఎట్ 5 PM. సో ఎవరైనా అడిగిన అనుకోని వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే, సో ఆర్ ఆన్సర్ షుడ్ బి ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే ఎట్ 5 PM. అంటే మీరు నిన్న సాయంత్రం ఏం చేస్తూ ఉండేవారు, అరే ఏం చేస్తున్నారు ఈ సమయం, నిన్న సాయంత్రం మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తూ ఉన్నారు. దానికి మనం ఏం చెప్పాలి? ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, లేకుంటే ఐ వాజ్ స్టడింగ్, లేకుంటే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్. అలా వివిధ రకాలుగా ఆన్సర్స్ ఇవ్వచ్చు. మనం ఇంకా చూద్దాం ముందుకెళ్ళా. యూజెస్, ఇంకా యూజెస్ ఏంటి దీనివల్ల? యాక్షన్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ పాస్ట్ అంటే గతంలో జరుగుతున్నటువంటి పనులు, ప్రోగ్రెస్ అంటే జరుగుతున్నటువంటి పనులు అన్నట్టు, కంటిన్యూస్ అన్నట్టు. యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ పాస్ట్, సో గతంలో జరుగుతున్నటువంటి పనులను చెప్పడానికి యూజ్ చేస్తాం. దీనివల్ల రెండు యూజెస్ ఉంటాయి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వల్ల ముఖ్యంగా. ఒకటి, గతంలో ఏదో ఒక సమయంలో గతంలో జరుగుతున్నటువంటి పనులను చెప్పడానికి యూజ్ చేస్తాం మనం. దట్ ఈస్ ఇట్ యూస్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ వాస్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఏదో ఒక సమయంలో కొనసాగుతున్నటువంటి పనులను గురించి చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే టూ యాక్షన్స్ హ్యాపెనింగ్ టుగెదర్, ఇంటరప్టెడ్ యాక్షన్స్ అంటే రెండు గతంలో రెండు పనులు ఏకకాలంలో జరిగినట్లయితే, అంటే సిమ్యుల్టేనియస్లీ ఒకే సమయంలో గతంలో రెండు పనులు జరిగినట్టయితే ఎక్కువ కాలం జరిగినటువంటి పనిని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాం, తక్కువ కాలం జరిగినటువంటి పనులను పాస్ట్ సింపుల్ టెన్స్ లో చెప్తాం. ఇక్కడ రెండు కాంబినేషన్ ఆఫ్ టూ టెన్సెస్, పాస్ట్ సింపుల్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. అంటే గతంలో ఏకకాలంలో జరిగినటువంటి రెండు పనులను గురించి మాట్లాడడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. అందులో ఆ రెండు పనులలో ఏ పని అయితే ఎక్కువ కాలం జరుగుతుందో దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో, తక్కువ కాలం జరిగినటువంటి పని పాస్ట్ సింపుల్ టెన్స్ యూజ్ చేస్తాం. ద యాక్షన్ ఆఫ్ ద లాంగర్ డ్యూరేషన్ షుడ్ బి ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ద షార్టర్ ఆర్ లేటర్ యాక్షన్ షుడ్ బి ఇన్ పాస్ట్ సింపుల్ టెన్స్. ఎగ్జాంపుల్, she was reading when I called. సో she was reading when I called. నేను కాల్ చేసినప్పుడు ఆమె చదువుతున్నది. వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ లాంగర్ డ్యూరేషన్ హియర్? ఎక్కువ కాలం జరిగిన పని ఏంటిది? షీ వాజ్ రీడింగ్, అంటే ఆమె ఇప్పటి నుంచో చదువుతున్నది. నేను కాల్ చేయడం అనేది అది షార్టర్ యాక్షన్ అన్నట్టు, యాక్షన్ ఆఫ్ షార్టర్ డ్యూరేషన్ అంటే స్వల్పకాలిక పని అన్నట్టు. సో అందుకని ఎక్కువ కాలం జరిగినప్పుడు పనులు మనం ఏం చేసినాం, ఫస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పినాం షీ వాజ్ రీడింగ్ వెన్ ఐ కాల్.
తక్కువ కాలం జరిగిన పని పాస్ట్ సింపుల్ టెన్స్ లో చెప్పినాం. అంటే పాస్ట్ కంటిన్యూస్ అర్థం చేసుకోవాలంటే పాస్ట్ సింపుల్ కూడా మనకు వచ్చి ఉండాలని అర్థమైంది. కాబట్టి పాస్ట్ సింపుల్ వీడియోస్ చూసిన తర్వాత పాస్ట్ కంటిన్యూస్ వస్తే మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అన్నట్టు. ఇప్పుడు చూద్దాం. ఇందులో కూడా పాస్ట్ సింపుల్ లాగానే 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకేనా? కొంతమంది అడుగుతున్నారు అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి సార్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసర్టివ్ అండ్ అఫర్మేటివ్ సెంటెన్స్. సో వీటి గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తానండి, మీరు వరి కావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ అసర్టివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. వాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ఇట్స్ అసర్టివ్ ఫామ్. అంటే అసర్టివ్ రూపం యొక్క పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటిది? సో పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏదండి? సబ్జెక్ట్ ప్లస్ వజార్ వర్బ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిప్. ప్రజెంట్ పార్టిసిప్ ఇస్ నథింగ్ బట్ ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటారు కదా. సో బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఎందుకంటే నేను V1 V2 V3 ఇట్లా ఇట్లా పిలువనండి. నేను ఏం చేస్తానంటే ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ఈ విధంగా నేను వర్బ్ యొక్క రూపాలను, ద ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఐ కాల్ లైక్ దిస్. అంటే వర్బ్స్ ని ఇలా పిలుస్తాను నేను. ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్. సో ఇలా నేర్చుకుంటేనే మంచిది. ఎందుకంటే V1 V2 అనేది స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్ లో మనకు ఇవి దొరికాయండి. సో ఏం దొరుకుతాయి మనకు స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లలో, గ్రామర్ బుక్లలో? ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, లేకుంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ఇలాగా ఉంటాయండి. చూడండి ఎగ్జాంపుల్స్. ఐ వాస్ ఈటింగ్ అ బనానా. ఐ వాజ్ ఈటింగ్ అ బనానా. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్. చూడండి స్ట్రక్చర్ మాత్రం గుర్తుంచుకోవాలి మనకు. అంటే తప్పులు పోకుండా రాయాలన్నా, మాట్లాడాలన్నా దాని స్ట్రక్చర్ మీద మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు అయితే సాధ్యమవుతుంది. లేకుంటే ఒకవేళ మనం మాట్లాడినప్పుడు మనం మాట్లాడేది కరెక్టా, రైటా, రాంగ్ అని చెక్ చేసుకోవడానికి, క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా మనకు ఈ స్ట్రక్చర్ తెలుసుంటేనే చేసుకోవచ్చు మనం. అర్థమైందా? సో చూడండి స్ట్రక్చర్ మరొకసారి. సబ్జెక్ట్ ప్లస్ వజార్ వర్బ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ సబ్జెక్ట్. సో ఓన్లీ చూడడం వినడమే కాకుండా నోట్స్ రాసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు. ఎందుకంటే అంటే ప్రతిసారి మీరు స్క్రీన్ చూడ ఇట్లా ఆన్లైన్ లో ఉండి చూడడం అంటే కొంచెం కళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఒక నోట్స్ మెయింటైన్ చేసిన అనుకోండి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. అదండి. సో సబ్జెక్ట్ ప్లస్ వజార్ వర్బ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్టు వజారు వర్ ఉన్నది. మరి వాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వారు ఎప్పుడు యూజ్ చేస్తాం? సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే మనం వర్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఐ అనేది మనం దీన్ని పాస్ట్ లో సింగులర్ లాగా కన్సిడర్ చేస్తాం ఐని. సో ఐ వాజ్ ఈటింగ్ అ బనానా. ఇక్కడ చూడండి దే అనేది ప్లూరల్, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్. డిఫరెన్స్. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అసర్టివ్ సెంటెన్స్ కు ఆపోజిట్ నెగటివ్ సెంటెన్స్ అంటే. నెగటివ్ వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెగటివ్ సెంటెన్స్? నెగటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ వజార్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ వజార్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్ కూడా ఉండదు. ఆబ్జెక్ట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ కాదు. కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు కాంప్లిమెంట్ ఉండొచ్చు. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదండి ఆల్వేస్. అర్థమైందా? కొన్ని సెంటెన్స్లలో ఉంటుంది, కొన్ని సెంటెన్స్లలో ఉండకపోవచ్చు. అర్థమైందా? ఇవి మాత్రం ఇంపార్టెంట్. సబ్జెక్ట్, వజార్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్, ఇవి ఉంటే సరిపోద్దండి మనం. అర్థమైందా? కానీ పూర్తి స్ట్రక్చర్ కావాలంటే మనం సబ్జెక్ట్ ప్లస్ వజార్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. పోతే ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఆల్వేస్. ఆబ్జెక్ట్ అనేది అన్ని సమయాలలో అత్యవసరం కాదు. సో ఇది స్ట్రక్చర్ అండి. సబ్జెక్ట్ ప్లస్ వజార్ వర్. మన వజార్ వర్ ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పినా కదా. సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్. సో ప్లస్ నాట్ నెగిటివ్ కాబట్టి నాట్ అనే అడ్వర్బ్ మనము యాడ్ చేయాలి సెంటెన్స్ లో. నెక్స్ట్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వాజ్ నాట్ ఈటింగ్ అ బనానా. ఐ సబ్జెక్ట్, వాజ్ అనేది ఇక్కడ స్ట్రక్చర్ నుంచి వజార్ వర్. ఈ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనం వాజ్ తీసుకున్నాం. నాట్ యాజ్ ఈజ్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఏంటిది? ఈటింగ్ ఈజ్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఆ బనానా దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ దే వర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్. దే అనేది సబ్జెక్ట్ అండి. వర్ అనేది ఏంటిది? ఇక్కడ హెల్పింగ్ వర్, వజార్ వర్ ఉన్నది కదా. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి మనం ఏం చేసినాం? వర్ తీసుకున్నాం. సో నాట్ యాజ్ యూజువల్ వి హావ్ టేకెన్. నాట్ ప్లేయింగ్, ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఇట్ ఈస్ ఆబ్జెక్ట్. ఫుట్బాల్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్, ద అడ్వర్బ్ నాట్, ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది నెగటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అండి. ఇప్పుడు మనం ఇంట్రాగేటివ్ చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ మనము ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చూసినాం, నెగిటివ్ స్టేట్మెంట్ చూసినాం.
మరి ఎలా ప్రశ్నించాలి మనం? సో ఓన్లీ స్టేట్మెంట్స్ మనం మాట్లాడడానికి రోజు గడవడానికి ఒక స్టేట్మెంట్ ఉంటే సరిపోదు. యు ఆర్ ఏ బాయ్, లేకపోతే యు ఆర్ ఏ బాయ్, హీ వాజ్ ఏ టీచర్, అంటే యు ఆర్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్ అంటే సరిపోదు. కానీ మనం క్వశ్చన్స్ కూడా అడగాలి. అర్థమైందా? క్వశ్చన్స్ అడగాలంటే ఎట్లా ఇది? సో interrogative sentence of or interrogative form of past continuous tense structure was or were. ఏం లేదండి, ఆ హెల్పింగ్ వర్బ్స్ ను ముందుకు తీసుకొస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. ఎందుకంటే నేను చెప్పిన కదా ఇంతకుముందు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటేనే బిగిన్స్ విత్ హెల్పింగ్ వర్బ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనగానే అది హెల్పింగ్ వర్బ్ తో మొదలవుతుంది, లేదా హెల్పింగ్ వర్బ్ తో పాటు ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఇంతకు మనం డిస్కస్ చేసిన కదా, పాస్ట్ సింపుల్, హూ, వాట్, వై, వెన్, హౌ, ఇవన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం కదా. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ లేదా హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఆల్వేస్ బిగిన్స్ విత్ హెల్పింగ్ వర్బ్, సమ్ టైమ్స్ అలాంగ్ విత్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఓకే, చూడండి, వాజ్ ఆర్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఇంత దాని అసెటివ్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ వజార్ వర్. ఈ వజార్ వర్ ను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వాటిని ముందు పెట్టినాం. జస్ట్ ఇంటర్చేంజింగ్ సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్క్, దెన్ ఇట్ బికమ్స్ ఎన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇంత మనం యు ఆర్ ఈటింగ్ ఏ బనానా అన్నాం. ఇప్పుడు వర్ యూ ఈటింగ్ ఏ బనానా, మీరు బనానా తింటున్నారా? వర్ యూ ఈటింగ్ ఏ బనానా అంటే గతంలో మీరు బనానా తింటున్నారా? ఎస్. స్పోకెన్ ఆన్సర్, ఎస్ ఐ వాజ్, నో ఐ వాజంట్. ఎస్ ఐ వాజ్, నో ఐ వాజ్ నాట్. ఐ వాజంట్ అంటే బాగుంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ లో. ఎస్ ఐ వాజ్, నో ఐ వాజంట్. స్పోకెన్ ఆన్సర్స్. మరి రిటర్న్ ఆన్సర్స్, ఎస్ ఐ వాజ్ ఈటింగ్ ఏ బనానా. స్పోకెన్ పాజిటివ్ ఆన్సర్, స్పోకెన్ నెగిటివ్ ఆన్సర్. రిటర్న్ పాజిటివ్ ఆన్సర్, రిటర్న్ నెగిటివ్ ఆన్సర్. చూడండి ఇక్కడ, స్పోకెన్ ఎస్ ఐ వాజ్ పాజిటివ్ ఆన్సర్, స్పోకెన్ నెగిటివ్ ఆన్సర్ నో ఐ వాజంట్. రిటర్న్ పాజిటివ్ ఆన్సర్ ఎస్ ఐ వాజ్, రిటర్న్ నెగిటివ్ ఆన్సర్ సో నో ఐ వాజ్ నాట్ ఈటింగ్ ఏ బనానా. సో ఇవి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఇంటరాగేటివ్ లో ఇంకొంచెం చూద్దాం. చూడండి, ఆర్ యూ ఈటింగ్ ఏ బనానా. దీనికి ఇంకా మనం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. హౌ, వాట్ వర్ యూ ఈటింగ్. బనానా తీసేయాలి. ఇప్పుడు వాట్ వర్ యూ ఈటింగ్ అంటే నువ్వేం తింటున్నావు. ఐ వర్ ఐ వాజ్ ఈటింగ్ ఏ బనానా, ఐ వాజ్ ఈటింగ్ ఏ ఐ వాజ్ ఈటింగ్ ఏ బనానా. వేర్ వర్ యూ ఈటింగ్ ఏ బనానా, వేర్ వర్ యూ ఈటింగ్ ఏ బనానా. ఐ వాజ్ ఈటింగ్ ఏ బనానా ఇన్ ద హాల్ ఆర్ ఇన్ ద బస్ స్టాప్. వై వర్ యూ ఈటింగ్ ఏ బనానా, వై వర్ యూ ఈటింగ్ ఏ బనానా. నువ్వు బనానా ఎందుకు తింటున్నావు? బికాస్ ఐ వాజ్ ఐ వాజ్ హంగ్రీ, ఐ వాజ్ హంగ్రీ. ఐ వాజ్ ఈటింగ్ ఏ బనానా బికాస్ ఐ వాజ్ హంగ్రీ. నెక్స్ట్, విచ్ బనానా వర్ యూ ఈటింగ్. హూ వాజ్ ఈటింగ్ ఏ బనానా, లేకపోతే హూ వర్ ఈటింగ్ ఏ బనానా. అర్థమైందా? సో ఇట్లా మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి కూడా ఇలా క్వశ్చన్స్ అడుగుకుంటా పోవచ్చు. మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ చూడండి. నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ చూడండి. బజార్ వర్ ప్లస్ ఏం లేదండి, నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా సేమ్ లైక్ ఇంటరాగేటివ్ లాగానే, కానీ ఇక్కడ మధ్యలో నాట్ వస్తుంది. అక్కడ ఏమన్నా మనం చూడండి, ఇక్కడ వజార్ వర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్. సో వజార్ వర్ ప్లస్ నాట్, లేకుంటే వజంట్ ఆర్ వరంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్. చూడండి ఇక్కడ, వరంట్ యూ ఈటింగ్ ఏ బనానా, లేకుంటే ఈ వజార్ వర్. ఇక్కడ నాట్ అనేది సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. మనం నాట్ ఇండివిజువల్గా తీసుకుంటే, డిటాచ్గా తీసుకుంటే, కలిపి తీసుకుంటే మాత్రం ఇక్కడ ఫస్ట్ వస్తుంది. వరంట్ యూ ఈటింగ్ ఏ బనానా, నువ్వు బనానా తింటలేవా, నువ్వు బనానా తినుకుంటలేవా, నిన్న బనానా తినుకుంటా లేవా. లేకుంటే వర్ యూ నాట్ ఈటింగ్ ఏ బనానా, వర్ యూ నాట్ ఈటింగ్ ఏ బనానా. ఇక్కడ నాట్ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అండి. ఈ నాట్ అనేది సబ్జెక్ట్ తర్వాత రావాలి. మనం విడదీసి రాసినప్పుడు, కలిపి రాసినప్పుడు మాత్రం వదంటారు వరంట్ అని వస్తాను, గుర్తుంచుకోవాలి. వరంట్ యూ ఈటింగ్ ఏ బనానా. స్పోకెన్ ఆన్సర్, ఎస్ ఐ వాజ్, నో ఐ వాజంట్. స్పోకెన్ పాజిటివ్ ఆన్సర్, స్పోకెన్ నెగిటివ్ ఆన్సర్. రిటర్న్ ఆన్సర్స్, రిటర్న్ పాజిటివ్, రిటర్న్ నెగిటివ్. రిటర్న్ ఆన్సర్, ఎస్ ఐ వాజ్ ఈటింగ్ ఏ బనానా, నో ఐ వాజ్ నాట్ ఈటింగ్ ఏ బనానా. సో ఇంట్రాగేటివ్ కు నెగిటివ్ కు ఆన్సర్ సేమ్ అండి. కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది, సార్ ఏంది సార్ ఇట్లున్నాయి కదా సార్, మన తెలుగులో డిఫరెంట్గా ఉంటాయి కదా సార్ అని అడిగారు. తెలుగుకు ఇంగ్లీష్కు డిఫరెన్స్ ఉన్నదండి. సో వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఎవ్రీథింగ్
తెలుగు టు ఇంగ్లీష్. Some translations are not possible or not accurate when we translate from Telugu to English. ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, ఎందుకంటే ఇంగ్లీష్ స్ట్రక్చర్ డిఫరెంట్, తెలుగు స్ట్రక్చర్ డిఫరెంట్. చూడండి, తెలుగులో మనకి ఏముంటది ఏముంటది, ఇంగ్లీష్లో అయితే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, కానీ తెలుగులో ఏముంటది సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్ లాస్ట్. కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కాబట్టి మనం వీ షుడ్ నాట్ కంపేర్ ఎవ్రీథింగ్ తెలుగు విత్ ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ని మనం కంపేర్ చేయొద్దు, తెలుగు కంపేర్ చేయకూడదు, అవి కరెక్ట్గా ఉండవు, అక్యురేట్గా ఉండేవి. కాబట్టి సో అందరూ ఈ డిఫరెన్స్ని గమనించాలి, అర్థమైందా? సో ఇదండి, ఇక్కడ కూడా మనం వాట్, వెన్, వైల్ అప్పుడు. సో వరంట్ యూ ఈటింగ్ ఏ బనానా, వాట్ వరంట్ యూ ఈటింగ్, ఆర్ వాట్ వర్ యూ నాట్ ఈటింగ్, వేర్ వర్ యూ నాట్ ఈటింగ్ ఏ బనానా, వై వర్ యూ నాట్ ఈటింగ్ ఏ బనానా, హూ వాజ్ నాట్ ఈటింగ్ ఏ బనానా, ఆర్ హూ వర్ నాట్ ఈటింగ్ ఏ బనానా. అండర్స్టాండ్? సో వై వర్ యూ ఈటింగ్ ఏ బనానా, ఇట్లా డిఫరెంట్గా ఇట్లా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ తోటి కూడా మనం యాడ్ చేసుకుంటా పోవచ్చు. అందరికీ అర్థం అవుతున్నాయని అనుకుంటున్నా. ఇవి ఒక 2-3 సార్లు చూసి నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో మీరు ఎలాంటి తప్పులు లేకుండా సో ధైర్యంగా ఫ్లూయెంట్గా అక్యురేట్గా కంపల్సరీ మాట్లాడతారు. ఐ అష్యూ, నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్ఫెక్ట్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్గా అండి. వాటినే కథల్లాగా వింటూ సినిమాలాగా చూస్తూ ఉంటే మనకు పర్ఫెక్ట్ కామండి. సో కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాల్సింది. మనం ఏమైతే చూస్తామో వీడియోలు, మనం ఏమైతే రాస్తామో వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి మీరు, అప్పుడు మనకు పర్మనెంట్గా ఉండిపోతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూడండి, మీకు దేనికి ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ ఏమైనా కావాలన్నా కూడా మన వాట్సాప్ ఛానల్ ఉన్నది, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాండి. సో అందులో కూడా వీడియోస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానిలో కూడా మన యూట్యూబ్ ఛానల్లో 3 ప్లేలిస్టులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు, ఇంకోటి స్పోకెన్ ఇంగ్లీష్, ఇంకోటి యూజీసీ నెట్కి సంబంధించిన నోట్స్ కూడా నేను వీడియోస్ కూడా చేస్తున్నాను. కాబట్టి సో ఇవన్నీ చూస్తుండండి, ఎవరికి అవసరమైంది వారు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.